బాగున్నారా? నేను ఇటు వస్తా ఎందుకంటే చిన్నగా ఉన్నా కదా కనపడ. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. అంటే మీరు బాగున్నారని అర్థం. ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం మెయిన్గా మా గంగ ఫోన్ చేసి అన్న ఇట్లా జానులీరికి మనం ఒక చిన్న హోటల్లో చూసి ఏదైనా సన్మాన కార్యక్రమం చేద్దామని అంటే నేను వేణన్నతోనూ సందీప్తోని డిస్కషన్ చేసిన తర్వాత మళ్ళీ మల్లేష్ అన్న కలిసి అట్లా వద్దన్న నేను ఫంక్షన్ హాల్ ఇస్తా, ఇట్లా పిల్లల్ని తీసుకొస్తా, అందరినీ తీసుకొస్తా, మనం పెద్దగానే చేద్దాం అని చెప్తే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సీనన్నకు, అంజన్నకు, వేణన్నకు, నాగరాజన్నకు, విజయన్నకు, సందీప్కు, దండపల్లి సీనన్నకు, అజయ్కి, సంతోష్కు, మల్లేష్ అన్నకు, గంగకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నా. జానులిరితో నేను చాలా పాటలు చేసిన. మా ఇద్దరికి ఆ పాటలల్లో కొట్టుకోవడం తప్ప ఏముండదు. పాటలల్లో అయితే ఎట్లా కొట్టుకుంటామో పాటలల్లో మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్గా యాక్టింగ్ చేస్తాం, ఆడ కొట్టుకుంటాం. బయట మాత్రం అన్నా చెల్లెలు లెక్క కొట్టుకుంటూనే ఉంటాం. నాన్ స్టాప్ నీయవా అని కొట్టుకుంటూనే ఉంటాం. ఇప్పుడు మేము చేసిన పాటలల్లో మచ్చుకి గంగ ఛానల్లో సీరియల్ లేవు, రైకల్ లేవు, రాతో నా రాత మీద మన్ను బొయ్య పోతో నేను పోతా. సీరియల్ లేవు, రైకల్ లేవు, రాతో నా రాత మీద మన్ను బొయ్య పోతో నేను పోతా. ఈ పాట జాను నేనే చేసినాం. ఆ తర్వాత వేణన్న ఛానల్లో 4-5 పాటలు చేసినాం, అవి కూడా చాలా హిట్లు అయినాయి. ఆ తర్వాత సై టీవీలో తుంపర్ల వాన పడుతుంది, ఉర్రెపోతుంది, ఉర్రెలో వాని బర్రెపోతుంది, బర్రె జాడవేకం, ఈ పాట చేసినాం. ఆల్మోస్ట్ మేము చేసిన పాటలన్నీ చాలా పెద్ద హిట్లు అయినాయి. మమ్మల్ని జనం కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు జాను డీకి పోయింది, మంచి విన్నర్ అయింది. తెలంగాణ నుంచి ఒక ఆడబిడ్డ డీ షోలో మొదటి ఆడబిడ్డ అనుకుంటా నాకు తెలిసి, విన్నర్ అయిన ఆడబిడ్డ మన తెలంగాణ నుంచి జాను ఒక్కతే. మళ్ళీ మన ఫోక్ ఇండస్ట్రీ నుంచి కూడా డీలో విన్నర్ అయిన మన ఆడబిడ్డ. ఒక్కసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. జానును అంటే ఇందాక ఏడ్చుకుంటూ మాట్లాడినావు, ఏడుపులు అయిపోయినాయి జాను, నువ్వు ఏడవద్దు ఇక, ఎక్కడ ఏడవద్దు. ఎందుకంటే ఇవాళ నువ్వు ఒక స్టార్, ఫోక్ ఇండస్ట్రీలో నువ్వు మంచి స్టార్. ఆ తర్వాత డీ లాంటి చాలా పెద్ద వేదిక మీదకి వెళ్ళి నీ డ్యాన్స్ ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ నిరూపించుకొని దాని విన్నర్ అయినావు నువ్వు. ఏడవద్దు, అస్సలు ఏడవద్దు. నువ్వు ఏడవడం వల్ల లాభమేమి ఉండదురా. కానీ నువ్వు విన్నర్ అయినావు చూసినావా, దీన్ని ఎంజాయ్ చేయి. ఇలాంటి సభలు చాలా జరగాలి నీకు. మన తెలంగాణ ఆడబిడ్డగా, మన ఫోక్ ఇండస్ట్రీ ఆడబిడ్డగా అన్ని జిల్లాలలో నీకు ఇలాంటి సన్మానం జరిగితే నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫోక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ డ్యాన్స్ నేర్చుకొని అలాంటి వేదికల మీద వెళ్ళి డ్యాన్సులు చేసి పాటలు పాడి ఆటలు ఆడి వాళ్ళు ప్రైజులు కొట్టుకొని వస్తే ఆర్ట్ ఫామ్కి గౌరవం పెరుగుతుంది. అంతేనా కదా? కాబట్టి నువ్వు ఏ వేదికలు చేసినా, ఎంతమంది సన్మానించినా ఏడవకిగా, అసలు ఏడవకుండా నాకు ప్రైజ్ వచ్చింది, నేను గెలిచిన అని నిరూపించుకో. అంతేనా? ఒక్కసారి జానుకు అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ మల్లేష్ అన్న, మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినావు.